సుడిగాలి సుధీర్ కొత్త చిక్కుల్లో చిక్కుకున్నాడు. సరదాగా చేసిన ఓ స్కిచ్ వివాదానికి దారితీసింది. దీంతో హిందువులు సుధీర్ పై మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాలోని ఇంటర్వెల్ సీన్ ను బుల్లితెర స్టార్ యాంకర్ కమ్ కమెడియన్ సుడిగాలి సుధీర్ రీక్రియేట్ చేశాడు. కామెడీ షో అన్నప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల సీన్స్ ను రీక్రియేట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. చాలా వరకు నవ్వు తెప్పిస్తే కొన్ని రీక్రియేషన్స్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లోని ఐకానిక్ సీన్స్ రీక్రియేట్ చేసిన సమయంలో తమ హీరో ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా చేశారంటూ ఆయా హీరోల అభిమానులు విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. తాజాగా సుడిగాలి సుధీర్ అలాంటి ఒక వివాదంలో చిక్కుకొని పెద్ద తలనొప్పిని ఎదుర్కొంటున్నాడు. జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తూ వచ్చాడు. హీరోగా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ బుల్లితెరపై రియాలిటీ షోలో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఒక రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ షో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంటుంది. ఎప్పటిలాగే సుధీర్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజా ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా సీనియర్ హీరోయిన్ రంభా హాజరయ్యారు. ఆమెతో సుధీర్ సరదాగా కామెడీ స్కిట్ చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఆమె నటించిన బావగారు బాగున్నారా సినిమాలోని ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఐకానిక్ టెంపుల్ సీన్ ను రీక్రియేట్ చేశారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తూ ఉంటే రంభ కనిపిస్తోంది. అదే సీన్ ని ఇక్కడ రీక్రియేట్ చేశారు. సుధీర్ నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తూ ఉన్న సమయంలో రంభ కనిపిస్తోంది. నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తే శివుడు కనిపించాలి కానీ రంభ కనిపించడం ఏంటి అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాదాస్పదం చేస్తున్నారు. ఇలాంటివి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం అవుతుందని, కామెడీ కోసం ఇలా చేయడం అనేది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదంటూ చాలా మంది సుధీర్ కామెడీ స్కిట్ ను విమర్శిస్తూ వచ్చారు. వెంటనే సుధీర్ తో పాటు సదరు షో నిర్వాహకులు క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు. 1998లో వచ్చిన బావగారు బాగున్నారా సినిమాలోని సీన్ ను రీక్రియేట్ చేశారు. కొత్తగా ఏం చేయలేదు, కానీ అప్పుడు లేని వివాదం ఇప్పుడు ఏంటి అంటూ కొందరు సుధీర్ ను అభిమానించేవారు అంటున్నారు. మెగాస్టార్ చేస్తే పర్వాలేదు కానీ కామెడీ కోసం సుధీర్ అలాంటివి చేయొద్దంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇస్తున్నారు. అభిమానుల వార్ పక్కన పెడితే గతంలో సోషల్ మీడియా పరిధి అంతగా లేదు. గతంతో పోల్చితే ఈ మధ్య కాలంలో అన్ని విషయాలు వివాదాస్పదం అవుతున్నాయి. కనుక ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా మనోభావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. సుడిగాలి సుధీర్ కొత్త చిక్కుల్లో చిక్కుకున్నాడు. సరదాగా చేసిన ఓ స్కిచ్ వివాదానికి దారితీసింది. దీంతో హిందువులు సుధీర్ పై మండిపడుతున్నారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాలోని ఇంటర్వెల్ సీన్ ను బుల్లితెర స్టార్ యాంకర్ కమ్ కమెడియన్ సుడిగాలి సుధీర్ రీక్రియేట్ చేశాడు. కామెడీ షో అన్నప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల సీన్స్ ను రీక్రియేట్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. చాలా వరకు నవ్వు తెప్పిస్తే కొన్ని రీక్రియేషన్స్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాల్లోని ఐకానిక్ సీన్స్ రీక్రియేట్ చేసిన సమయంలో తమ హీరో ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా చేశారంటూ ఆయా హీరోల అభిమానులు విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. తాజాగా సుడిగాలి సుధీర్ అలాంటి ఒక వివాదంలో చిక్కుకొని పెద్ద తలనొప్పిని ఎదుర్కొంటున్నాడు. జబర్దస్త్ నుంచి తప్పుకున్న తర్వాత సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తూ వచ్చాడు. హీరోగా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో మళ్ళీ బుల్లితెరపై రియాలిటీ షోలో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఒక రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ షో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంటుంది. ఎప్పటిలాగే సుధీర్ ను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజా ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా సీనియర్ హీరోయిన్ రంభా హాజరయ్యారు. ఆమెతో సుధీర్ సరదాగా కామెడీ స్కిట్ చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగా ఆమె నటించిన బావగారు బాగున్నారా సినిమాలోని ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఐకానిక్ టెంపుల్ సీన్ ను రీక్రియేట్ చేశారు. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తూ ఉంటే రంభ కనిపిస్తోంది. అదే సీన్ ని ఇక్కడ రీక్రియేట్ చేశారు. సుధీర్ నంది కొమ్ముల మధ్య నుంచి చూస్తూ ఉన్న సమయంలో రంభ కనిపిస్తోంది. నంది కొమ్ముల మధ్యలో నుంచి చూస్తే శివుడు కనిపించాలి కానీ రంభ కనిపించడం ఏంటి అంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివాదాస్పదం చేస్తున్నారు. ఇలాంటివి హిందువుల మనోభావాలను దెబ్బతీయడం అవుతుందని, కామెడీ కోసం ఇలా చేయడం అనేది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదంటూ చాలా మంది సుధీర్ కామెడీ స్కిట్ ను విమర్శిస్తూ వచ్చారు. వెంటనే సుధీర్ తో పాటు సదరు షో నిర్వాహకులు క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు. 1998లో వచ్చిన బావగారు బాగున్నారా సినిమాలోని సీన్ ను రీక్రియేట్ చేశారు.
కొత్తగా ఏం చేయలేదు, కానీ అప్పుడు లేని వివాదం ఇప్పుడు ఏంటి అంటూ కొందరు సుధీర్ ను అభిమానించేవారు అంటున్నారు. మెగాస్టార్ చేస్తే పర్వాలేదు, కానీ కామెడీ కోసం సుధీర్ అలాంటివి చేయొద్దంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా కౌంటర్ ఇస్తున్నారు. అభిమానుల వార్ పక్కన పెడితే గతంలో సోషల్ మీడియా పరిధి అంతగా లేదు. గతంతో పోల్చితే ఈ మధ్య కాలంలో అన్ని విషయాలు వివాదాస్పదమవుతున్నాయి కనుక ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై కూడా మనోభావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.